వేయించి ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా వెలుగోడు ఎంపీపీ లాలం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపీకి చెందిన జగదాంబ రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ ప్యాకెట్లు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు రైస్ మిల్లుపై దాడులు చేసి తనిఖీలు చేసి కేసు నమోదు చేశారు. అయితే ఇది అక్రమ కేసు అంటూ ఎంపీపీ లాలం రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు 41A నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని తెలిపిందని ఎస్ఐ విష్ణునారాయణ కూడా అన్నారు. లాలం రమేష్ పై గతంలో కూడా 7 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. ఇక తదుపరి చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తీసుకుంటామని వివరాలను వెల్లడించారు. కేసు కట్టినాము. ఆ కేసులో భాగంగా విచారణలో కూడా ఈరోజు వచ్చినాము. విచారణలో సాక్ష్యాధారాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం. గతంలో ఇద్దరిపైన కేసులు రేస్ కేసులు కావచ్చు, వేరే కేసులు కావచ్చు, వేరే కేసులు లిస్ట్ అయినాయి. మాకు తెలిసి ఇంకా ఇతర జిల్లాలో ఇతర వ్యాపారం అనేది ఇష్టంగా చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి పక్క స్టేషన్లో పక్క జిల్లాలో కేసు పడడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ భాగంగా వాటికి కూడా అవసరం పడితే వాటికి కూడా సేకరించుకుంటాం. సార్ ఇప్పుడు చెప్పేది మీరు మాట్లాడచ్చు, నేను మాట్లాడుతున్నాను. కానీ ఎఫ్ఐఆర్ నాకంటే ముందే ఉండే ఎఫ్ఐఆర్ కూడా ఉన్నాయి. నాకంటే ముందు కేసులు కట్టినారు. అతను ఆ వ్యాపారం చేస్తున్న విషయం జగన్ వస్తాం. గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి. లక్ష్యాధిపం ఉందండి. పదవిలో ఉన్నంత మాత్రాన తప్పు చేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తగదంటూ కూటమి ప్రభుత్వం